ప్రముఖ కవి రచయిత అందశ్రీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు సూచించారు. అందశ్రీ ఉదయం కన్నుమూశారు. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేపర్తిలో ఆయన జన్మించారు. అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడున్నారు. ఈరోజు వారు తెల్లవారుజామునే వారు మరణించారు. వారి పట్ల, వారి కుటుంబం పట్ల మా ప్రగాఢమైన సంతాపాన్ని నేను నా తరఫున, నా పార్టీ తరఫున చెప్తున్నాను. అంచెలుగా ఎదిగి ఒక ప్రజా గాయకుడిగా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొంది తెలంగాణ ఉద్యమంలో అతని గేయాలు అందరినీ ప్రోత్సహించి ప్రేరణ ఇచ్చినటువంటి ఒక గాయకుడు. జయ జయ హో తెలంగాణ అనేది ఈరోజు కూడా ప్రజల ఒక పెదవుల్లో ఉంటుంది. అది ఈరోజు అది మన రాష్ట్ర గానం కింద మారినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇక తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ కీలక పాత్ర పోషించారు. జయ జయ హే తెలంగాణ గీతం రచించారు. ఇటీవల ప్రభుత్వం కోటి పురస్కారం అందించింది. అశువు కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్టగా పేరు పొందారు. కవి, రచయితగా రాణించిన అందశ్రీ ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అందే ఎల్లయ్యగా పేరు పెట్టుకున్నాము. అందే ఎల్లయ్య గారు పోయి ఆయన అందశ్రీగా మార్చుకొని కవిత్వం చేసి తాపం చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, పూజారి మల్లయ్య, మునిల్ సేటు వీళ్ళందరూ ఆయనకు సహకరించారు. చాలా సారలు కప్పిండ్రు, సహకరించారు. ఇంత ఎదిగిండ్రు. మా ఊరు గ్రామ పెద్ద మనిషి అని చాలా గర్వపడి చాలా చేసి వాళ్ళను ఎంత చేసినా కానీ ఆయన కష్టమేదని చేసి ఇవాళ ఇంత స్థాయికి వచ్చి గారు ఈరోజు మరణించడం అనేది మా యొక్క రేపర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. మా యొక్క అందేవారి వంశంలో కూడా ఒక వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం. అలాంటి వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాతంగాంచినటువంటి వ్యక్తి ప్రజాకవి అందశ్రీ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకర విషయము. మా పాఠశాలకు, మా గ్రామానికి ఇలా ఒక గొప్పనైనటువంటి వ్యక్తిని కోల్పోయిన బాధాప్త హృదయంతో విద్యార్థులు సైతం ఇవాళ శోక సముద్రంలో ఉన్నారు. ఎందుకు అనంటే ప్రపంచవ్యాప్తంగా తన యొక్క పేరును తన పాటల ద్వారా, తన కలం ద్వారా, తన గలం ద్వారా వినిపించి రేపర్తి గ్రామాన్ని ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంత చేయించినటువంటి శ్రీ అందశ్రీ గారి మరణం అనేటువంటిది అది తీరని లోటుగా భావిస్తా ఉన్నాం. నేను విద్యార్థిగా 2011-12 ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు అందశ్రీ గారితో చాలా ఎంతో అనుబంధం ఉన్నది. ఈరోజు పొద్దున మార్నింగ్ పాఠశాలకు వచ్చే సమయంలో అందశ్రీ గారి మరణ వార్త తెలిసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారి పాత్ర ఎంతో చెప్పుకోదగినది. 1969లో వచ్చిన మొదటి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విఫలం కావడానికి ఒక ప్రధానమైన కారణాలలో సాహిత్య లోపం ఉన్నది. ఈ 2009లో వచ్చిన ఉద్యమంలో ఈ సాహిత్యం అనేది ఉద్యమాన్ని ప్రధానంగా కొనసాగించినది. ఆ సాహిత్యంలో ముఖ్యంగా కవులలో మనకు అందశ్రీ గారు వారు ముందు దశలో ఉంటారు.